అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతుల సమస్యల గురించి శాసన మండలిలో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకుడు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు యార్డు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణలో నిర్లక్ష్యం పూర్తిగా కూటమి ప్రభుత్వ తప్పిదమని ధ్వజమెత్తారు. ఈ ఏడాది క్రషింగ్ ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల పొలాల్లో చెరుకు ఎండిపోయి రైతులు నష్టపోయారన్నారు. రైతులకు తక్షణ సాయంగా ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నేతలు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నం రెడ్డి అదిప్రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జె సుభద్ర ఉన్నారు. దమనీయమైన పరిస్థితి, చాలా దుర్మార్గం. ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వాలు చేయడం అనేది కాదు. ఎప్పటికైనా సరే రేపు ఎలాగా తెచ్చుంది, రేపు దాంట్లో ఈ విషయాన్ని మేము మాట్లాడతాం. మీ అందరి తరఫున గలమెత్తాం. మీ రైతుల తరఫు మనుగడ కోసం ఆలోచన చేస్తాం. రైతులకు మేలు జరగని జయం చేస్తాం. ఇంకా ఏదైనా మధ్యమించి ఇంకా అయితే ఇక్కడే ఉండి ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఇందులో తేడా లేదు. రైతుల మనుగడే మా జయం తప్ప రైతులకు నష్టం వచ్చి, రైతులకు కష్టం వచ్చి, రైతులు ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోమని చెప్పేసి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చేస్తున్నాం. ఇక్కడున్న శాసనసభ్యులు అయితే మనం తెచ్చి అంటే ప్రభుత్వం తెచ్చాకంటే ఒక రూపాయి తెచ్చాను రైతులు ఆదుకుంటున్నాను. సరే సార్, చిన్న 7 కోట్ల రూపాయలు మళ్ళా ఉంది సార్ మన గవర్నమెంట్ దిగేటప్పుడు. అది కూడా ఎవరు ఏం చెప్పినా వారితో పోటీ మాటలు మాట్లాడదలుచుకోలేదు. మన డబ్బే నాకు కావాల్సింది రైతుకి కావాల్సిన ఇవ్వాల్సిన బకాయి ఏదో బకాయి అనాపైసలతో ఇవ్వాలి. అనాపైసలతో చెల్లించాలి. జీతాలు అనాపైసలతో ఇవ్వాలి. ఇంకా ఉన్న చెరుకు ఏది ఉందో అది ప్రతి టన్ను కూడా అది ఫ్యాక్టరీ కొనాలి. కొని రైతులు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం చేయాలి. దానికి అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఫ్యాక్టరీకి వచ్చి కేటాయింపు చేయాలి. వెంటనే దాన్ని ప్రారంభించాలి. ఇది మా డిమాండ్. దయచేసి ఇవాళ పత్రికా సోదరులు అందరినీ కోరుతున్నాను. ఇదేదో రాజకీయ ఉపన్యాసాలు, ఇదేదో రాజకీయాల కోసం వచ్చామని దయచేసి ఎవరు అనుకోకండి, ఎవరు భావించొద్దని కోరుతున్నాను. సరే, మీ తాలూకు ఎజెండాలు మీకుంటే ఉండొచ్చు, కానీ మేము మనసు మార్చుకొని మీ ఎజెండాను కొద్దిగా పక్కన పెట్టి రైతుల కోసం, రైతులు చూస్తున్న నిక్కచ్చిగా పడుతున్న కష్టాలని అవసరమైతే మీరు గ్రామాలకు పోయి అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకొని ప్రభుత్వాన్ని కలుతురిసినట్టు చెప్పాలని మీడియా సోదరులు కూడా, పెద్దలు కూడా, మీడియా మేనేజ్మెంట్ కూడా మా మనసాక్షిగా కోరుతున్నాను. దయచేసి మళ్ళీ నేను ఈ సమయం అయిన తర్వాత, శాసనసభ అయిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయో లేదో చూసుకొని మళ్ళీ అవసరమైతే మళ్ళీ మీ అందరూ మీ దగ్గరికి వస్తామని తెలియజేస్తాం.